గబ్బర్ సింగ్ రమేష్ భార్యనండి నేను. నిన్న సడన్‌గా ఇంట్లో పడిపోయిండు. నైట్ ఎమర్జెన్సీ‌లా ఉస్మానియా అడ్మిట్ చేసి అక్కడ మాకు సాయన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ నుండి డిశ్చార్జ్ చేసి ఇక్కడ సాయి కృష్ణకి అడ్మిట్ చేసిర్రు. అక్కడ సిటీ స్కాన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. వేరే హాస్పిటల్‌కి రిఫర్ చేస్తా అనేసి ఇక్కడికి పంపించిండు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు రమేష్ మాట్లాడడం లేదు, చూడడం లేదు. అసలు స్పర్శనే లేదు బాడీకి. 48 అవర్స్ తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామని డాక్టర్స్ చెప్తారు. ఇప్పటికే పర్ డే 6 lakhs లాగా అడుగుతుర్రు వాళ్ళు. నిన్న నైట్ అడ్మిట్ అయినాము. ఇప్పటి వరకు ఎంత అయిందనేది బిల్లు అన్న వాళ్ళే చూసుకుంటారు. మాకు గవర్నమెంట్ అయినా పవన్ కళ్యాణ్ సార్ అయినా ఇలా ఇప్పటి వరకు స్పందించలేదు కూడా మా కోసము. ఇండస్ట్రీలో ఆయనకు వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ వల్లనే పేరు వచ్చింది. బయట కూడా సార్ పేరుని బట్టే ఆయన ఇండస్ట్రీకి మంచి పేరు, మంచి యాక్టర్ అని సార్తోనే ముందటికి వెళ్తురు వీళ్ళంతా టీం మొత్తము. అందులో గబ్బర్ సింగ్ మూవీలో రమేష్ ఆర్ నారాయణమూర్తి క్యారెక్టర్ చేసిండు కదా, ఆ క్యారెక్టర్కు రమేష్కు మంచి ఫేమ్ కూడా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎట్లనైనా హెల్ప్ చేయాలి. ఫైనాన్షియల్గా కూడా మేము అంత లేమండి. ఆయన షూటింగ్కి వెళ్తేనే మేము రెంట్ అయినా ఇంట్లో ఏదైనా రన్ చేసుకోగలుగుతాము. మాకు సార్ ఎట్లనైనా హెల్ప్ చేయాలి. రామ్ చరణ్ సార్ అయినా, చిరంజీవి సార్ అయినా, సార్ వాళ్ళ ఓప్ మీదనే ఇప్పుడు నేను బతుకుతున్నా సార్.